ఎలా ఉందని అనుకుంటున్నా, ఎంత బాగుందని అడగండి అన్న. సూపర్ ఉందన్న, ఇక బోరింగ్ అంటూ లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. డైరెక్టర్ గారు కొంచెం ఇంప్రూవ్ చేయాలి. రామ్ గోపాల్ వర్మ దగ్గర రియల్ స్టోరీ తీస్తే రామ్ గోపాల్ వర్మకి ఎదురు లేదనేది ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఆల్రెడీ డైరెక్టర్ గారితో 2 మూవీస్ చేశారు కదా నాగ చైతన్య, ఇది 3rd మూవీ అనమాట. అది ఇటు పడినట్టే. 2 సినిమాలు తీసిన తర్వాత 3వ సినిమాకి ఛాన్స్ ఇచ్చారంటే డైరెక్టర్ కి మంచి స్కోప్ ఉండబట్టే కదా ఇచ్చారు. ఓకేనా, ఎక్కువ 1 man షో అని నాగ చైతన్యని సాయి పల్లవిని కొంచెం చూపించారు, ఎక్కువ చూపించలేదు వాళ్ళ మధ్య. ఎక్కువ 1 man షో నాగ చైతన్యది ఎక్కువ మూవీ అని చెప్పచ్చు. పొలిటికల్ అనేది కొంచెం అంటే పొలిటికల్ మనకి కామన్ పీపుల్ కి హెల్ప్ చేయాలనేది ఈ మూవీలో అయితే చూపించారు, చేసినట్టే చూపించారు. కాకపోతే మనం వాళ్ళ దగ్గరికి పోతేనే చేసినట్టు చూపించారు, అదైతే కొంచెం బాగాలేదు. మన చందు డైరెక్షన్ ఆల్రెడీ 2 మూవీస్ చూసినాం కదా, 3rd మూవీ కాబట్టి అట్లా లాక్కొచ్చేసాడు అన్న. లేడీ పవర్ స్టార్ కాదన్న, దయచేసి పవర్ స్టార్ తో ఎవరిని కంపేర్ చేయొద్దన్న. పవర్ స్టార్ అంబ్రోషియా, ఆయన టాప్. ఆయన చేసినా చేయకపోయినా పవర్ స్టార్ పేరు తేకండి. ఆయన కాళ్ళు గోటి కార్ డోర్లు కూడా ఎవరో పనికిరారు, ఆయనతో కంపేర్ చేయకండి. పవర్ స్టార్ తో కంపేర్ చేయదు దయచేసి. అప్పుడు వరకు అయితే ఏమో చెప్పాలన్న. మూవీలో లవ్ సెంటిమెంట్స్ ఉన్నాయన్న, లవ్ స్టోరీ అంతా కాదు. అంతే లవ్ చేస్తే వెయిట్ చేస్తారు అనేది మూవీలో చూపించారు. ఇప్పుడుండే ఫ్యాషన్ లైఫ్ కి ఈ లవ్ స్టోరీ సెట్ అవుతుంది అనమాట. బుజ్జితల్లి సాంగ్ బాగుందన్న, వెరీ ఫైన్. డాన్స్ ఫస్ట్ సాంగ్ లో జాతర మూవీ సాంగ్ లో వేశారు, ఆ స్టెప్ లో బాగుందండి. సాయి పల్లవి బేసికల్ గా ఆమె డాన్సర్ కాబట్టి ఆటోమేటిక్ గా డాన్స్ చేస్తుంది. చెయ్యిపోయినా డైరెక్టర్ వద్దన్నా కూడా ఆమె డాన్స్ చేస్తుంది కాబట్టి డాన్స్ కోసం అయితే ఏమి ఇబ్బంది లేదు. సినిమా ల్యాగ్ ఉందా కొంతమంది కాదు, అందరూ చూసిన వాళ్ళందరూ ల్యాగ్ ఉందని అంటారండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా లాక్కొచ్చాడు, ఏం పెట్టాలో తెలియక సినిమా మొత్తం లాక్కొచ్చాడు అనమాట. సో సినిమా అంటే మన రామ్ గోపాల్ వర్మనే చూసే తీసుకోవాలి, నేర్చుకోవాలి. రియల్ స్టోరీని సినిమా తీయాలంటే ఆయనే తీయాలి, ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి. రియల్ స్టోరీ బేస్డ్ మూవీ కాబట్టి కొంచెం ల్యాగ్ ఎక్కువైంది. 5 out of 3 అన్న. ఏదో కొన్నిసార్లు గుర్తించుకుంటారు, ఈ మూవీతో చాలా గుర్తించుకుంటాం. వాళ్ళ పనితీరు ఎంత ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేది చాలా చక్కగా ఉంది. ఇంకా సాయి పల్లవి యాక్టింగ్ అయితే బీభత్సం. అంతకు ముందు వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చూసాం లవ్ స్టోరీ మూవీలో. ఈ మూవీ అంతకు మించి ఉంది నిజంగా. ఆమె పట్టిందలా బంగారం అనిపిస్తుంది, ఆమె చూసిగా తీసుకుంటుంది. ఈ మూవీ సెలెక్ట్ చేసినందుకు ఆమె అంత బాగా మెచ్చుకోవాలి. ఇంకా డైరెక్టర్ చంద్రు మొండటి గారు అయితే సీన్ టు సీన్ బాగా ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది. మంచి థియేటర్లో ఆ గోళాల తాకిడికి నిజంగా ఎక్కడ 1-2 సీన్లు మిస్ అయ్యాన ఫీల్ వచ్చింది. చాలా సూపర్ ఉంది. మళ్ళీ తండేలుగా నిరూపించుకునేటప్పుడు మళ్ళీ పాకిస్తాన్ లో ఒక ఫైట్ ఉంది, ఒక గేమ్ పెట్టినప్పుడు సూపర్. ఆ టైం ఎమోషన్స్ కానీ మళ్ళీ అన్ని రకాలుగా ఏ ఎమోషన్స్ కామెడీ సీన్స్ లో కానీ లవ్ సీన్స్ లో కానీ కోపంలో కానీ చాలా ఆకట్టుకున్నాడు నిజంగా. ఆయన కెరీర్ లో ఆయన 2 years కెరీర్ లో మర్చిపోలేని మూవీ. కొంచెం దూత మూవీలో కొంచెం అప్సెట్ అయ్యాం, థియేటర్ లో రావాల్సింది కదా అని. ఈ మూవీ ఒక థియేటర్ లో వచ్చి నిజంగా ఆయన కెరీర్ లో మైలురాయి. ఆయన ఏ మూవీ చూసుకున్నా దీన్ని కంపేర్ చేయడం అంతకు మించి ఉంది. భవిష్యత్తులో తీరుస్తారో లేదో రియల్ ఇన్సిడెంట్ స్టోరీ చూస్ చేసుకోవడం నాట్ ఈజీ. దాన్ని ఎక్కడ కొంచెం మిస్ అయినా అది ఎన్నో ట్రోల్స్ వస్తాయి, నెగిటివ్ వస్తుంది. ఆయన తీసుకొని చందు మొండటి గారు డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీ అయితే చాలా చక్కగా ఉంది. నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది మూవీ వచ్చింది. లేదండి, అస్సలు ఎక్కడ బోర్ అనిపించదు, మంచి ఫీల్ వచ్చింది. మూవీ అయితే చాలా ప్రతి ఒక్క సీన్ టు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్కడ బోర్ అనిపించదు. ఇంకా కొంచెం అక్కడ గోల తాకిడికి ఎక్కడ మనమే 1-2 సీన్ లో మిస్ అయ్యామనిపిస్తుంది, కానీ ఎక్కడ ల్యాగ్ అయితే అస్సలు లేదు. బాగా స్లాంగ్ దానికి తగ్గట్టే బాగా ఆ పాతకి ఇమీడియట్ అయిపోరు. విలేజ్ బ్యాక్ డ్రాప్ కి ఆ గెటప్ కి కానీ మళ్ళీ ఫ్రెండ్స్ తో బాండింగ్ బాగా ఉంది. ఇంకా అంతకలో ఇంకో ఒక మూవీలో చేసిన హీరో కూడా ఈ మూవీలో ఉన్నారు, అతనితో చాలా బాగుంది ఫ్రెండ్షిప్ బాండింగ్. మళ్ళీ ఒక నాయకుడు కావాల్సి వస్తుంది తండేలు పోరాటానికి, మామూలు వేటకు కావాల్సి వస్తుంది. ఆ టైంలో ఒకతను ఎన్నో జిత్తులు వేస్తాడు, నేనే నాయకుడు కావాలని. దాన్ని తట్టుకొని ఇతను నాయకుడుగా ఎదిగే తీడు బాగా ఉంది. ఆ విజువల్స్ చాలా బాగుంది. ఖచ్చితంగా చాలా ఆయన శక్తి మీద చాలా ప్రయత్నించారు, చాలా బాగా. అంతకు మించి ఒకరు ఎవరు తగ్గలేరు నిజంగా. ఖచ్చితంగా 5 out of 5. నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది మూవీ అయితే. చాలా బాగుందన్న. సో మెయిన్ గా చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. నెక్స్ట్ లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలు
అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సాయి పల్లవి యాక్టింగ్ అయినా లేదంటే నాగ చైతన్య యాక్టింగ్ అయినా ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు. మనకి ఏదైతే డైరెక్టర్ చెప్తుంటారో ఇద్దరు యాక్టింగ్ గురించి డిబేట్ పెట్టుకుంటారు అనుకుంటారో అది 100% అది స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది, వాళ్ళు ఏ లెవెల్లో పోటీ పడి నటించారనేది. అండ్ నాగ చైతన్య ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సాయి పల్లవి స్లాంగ్ అయినా సరే లేదంటే హీరో స్లాంగ్ అయినా సరే చాలా బాగుందన్న. చాలా అంటే నేను సేవకుల వచ్చాను కాబట్టి నాకు ఆ స్లాంగ్ తెలుసు, ఈజీ కనెక్ట్ అయిపోతాను నేను, కాబట్టి నా వరకు నేను చాలా కనెక్ట్ అయ్యాను సినిమాకి. సో చాలా బాగుందన్న. హైలైట్ అంటే డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ అండ్ వీళ్ళ యాక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అన్న, వీటి వరకు చాలా బాగుంది. మెయిన్ గా లవ్ స్టోరీ ఫస్ట్ నుంచి మనకి ఏదైతే ఓపెన్ టైటిల్స్ పడతాయి అక్కడ నుంచి ఒక లవ్ స్టోరీ అన్నట్టు మొత్తం ప్రొజెక్ట్ చేశారు. ఆ కొంచెం ఆ పెట్రాజం అనేది కొంచెం అన్నెసరీగా తీసారనిపించింది. డాన్స్ ఒక సాంగ్ బాగుంది, డాన్స్ ఒక సాంగ్ లో బాగుంది, ఆ శివుడు సాంగ్ చాలా బాగుంది. సాయి పల్లవి నెక్స్ట్ లెవెల్ ఆ సాంగ్ లో చేసింది. అండ్ సాంగ్స్ మిగతా సాంగ్స్ పిక్చర్స్ వచ్చేసరికి మొత్తం చిట్టితల్లి ఆ బుజ్జితల్లి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఒక్క బీజిఎం బాగుంటుంది కానీ వినడానికి చాలా బాగుంటుంది అన్న, చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ లో ఒక బుజ్జితల్లి సాడ్ వర్షన్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అసలు. ఒకప్పుడు డిఎస్పీ సాంగ్స్ లో ఒక సాడ్ సాంగ్ ఉండేది కదా, ఆ లెవెల్లో వచ్చింది, అంతకు మించి కూడా వచ్చింది ఆ సాంగ్ అయితే. యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం సినిమాకి అవసరం లేదని అనిపించింది, కొంచెం లాగ్ అనిపించింది. కాకపోతే ఏంటంటే ఆ సెకండ్ హాఫ్ ఆ ప్యాటర్న్ నుంచి పాకిస్తాన్ జైలు పెట్టారు కాబట్టి కొంచెం వాటి కోసం తెచ్చినట్టు అనిపించింది తప్ప అంత అవసరం లేదు యాక్షన్ సీక్వెన్స్. తన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది, సినిమాకి చాలా కష్టపడ్డాడు, అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు తన స్లాంగ్ అయినా సరే తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే సేమ్ ఒక జాలర్లు ఎలా ఉంటారో అలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు. చాలా కష్టపడిన ప్రతిదీ కనిపిస్తుంది స్క్రీన్ పైన, దానికి 100% అయితే న్యాయం చేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఎక్కడ ఒక వల్గారిటీ లేకుండా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీశారు. సో ఒక చిన్న లిప్ కిస్ కానీ వల్గారిటీ డైలాగ్ కానీ ఏం లేకుండా ఒక మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ మంచిగా తీసుకున్నారన్న. సో ఫ్యామిలీస్ కూడా మంచి కనెక్ట్ అవుతాయి. నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ రీడ్ అవుతుంది. 3 to 3.5 ఇవ్వచ్చు అన్న.